అమలు చేయలేక వాటన్నిటినీ పక్కన పెట్టి తూతూ మంత్రం చేసేసి 11 సీట్లకు పరిమితమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీని పని అయిపోయింది అని మొన్నటిదాకా చెప్పినటువంటి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని అద్భుతమైన అమోఘమైన కథలు అల్లి ప్రచారాలు చేస్తున్నారు. అడ్డగోలుగా కేసులు పెట్టి రిజిస్టర్ చేయించుతున్నారు. నిన్న మొన్న ప్రచారం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్ట్రారు లేఖ రాశాడని, అదేదో చిన్న చిన్న ఛానల్స్లో వచ్చింది. అక్కడ ఇక్కడ ఏదో 0.5%, 5%, 2%, 1% ఉన్న బుడ్డ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. వాటిలో విస్తృతంగా తిప్పారు. తిప్పి తరువాత మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రిక ఈనాడు, దాంతోపాటు మరొక పత్రిక, ఈ పత్రికలు మళ్ళా దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో వార్తలు రాశారు. బినామీ బూచోళ్ళు అని. వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ సబ్ రిజిస్ట్రార్ చాలా అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి చోట అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ, వేల లక్షల కోట్ల రూపాయలు గోల్మాలైపోయింది అని ఒక కథనాన్ని మళ్ళా తెర మీదకు వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఈ శ్రీకాంత్ కాదు సింగ్, ఈ సబ్ రిజిస్ట్రార్? ఆయన ఏంటి, ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో 2023 నవంబర్ 17వ తారీఖున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏసీబీ దాడులు చేసింది, ఇంటి మీద సోదాలు చేసింది, ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు. ఆ రోజున మొన్న దొరికాడు 3 రోజుల క్రితం. అప్పుడు దాకా దొరకల, పరారీలో ఉన్నాడు. ఎవరు ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటే, ఆయన పేరు పెద్ద సింగ్, ఆయన పేరు ఏంటి, ఆయన బాలనాగ ధర్మసింగ్. ఈయనేంటి ఆయన కథ అంటే, 2014 నుంచి 2019 వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు 3వ తారీఖున. దొరికిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు. రిమాండ్లో నుంచి ఒక అద్భుతమైన లెటర్ రాశాడండి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఒక లెటర్ రాశాడు. ఏమని? ఇవన్నీ కూడా శ్రీకాంత్ చెప్తే నేను చేశాను, శ్రీకాంత్ దీనిలో బాధ్యుడు. ఎవరు ఈ శ్రీకాంత్ అంటే, మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది, శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు. అంటే చుట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందేమన్నారంటే, ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి
సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీ అని ముందు ప్రచారం చేశారు. అరే అది చాలదులే, ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళా వండారు. నేను అంట, అయ్యా వండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా, కాస్త ఎడిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి. ముందే సజ్జల పేరు చెప్పడం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం, ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లో నుండి. జైల్లోంచి లెటర్ ఎటు వచ్చిందో నాకు అర్థం కాల. ఈజ్ ఇన్ రిమాండ్ ఖైదీ, ఏసీబీ కస్టడీలో ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో కస్టడీలో. ఒక అద్భుతమైన లెటర్ రాశాడు. ఆ లెటర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి గారి మీద, లేకపోతే మన ఈ శ్రీకాంత్ చీమల మరి శ్రీకాంత్ మీద రాసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని గిరగిర దిప్పుతున్నారు మీడియాలో అంతా కూడా. దీనిలో నాకు భలే ఆశ్చర్యం వేసిందబ్బా. ఈనాడు రాశారు, చక్కగా మంచి రైటర్ని బట్టు రాసినటువంటి పాత్ర ఇలాగే. అది ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. అదేమిటి అంటే, అతన్ని బెదిరించారంట. ఎవరిని? ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ గారిని బెదిరించారంట. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఈ శ్రీకాంత్ గారు కానీ మరొకరు కానీ ఏమని బెదిరించారో తెలుసా? స్టాండర్డ్ డైలాగ్. ఇంతకుముందు చాలాసార్లు చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రముఖులు వాడినటువంటి డైలాగులు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబు గారికి రాసిన లేఖలో ఈ ఎల్బిఎల్డి సింగ్ పేర్కొన్నాడు. అయ్యా నిన్ను అరుణ్ సుధాకర్ని చంపేశామే, మాస్కులు అడిగితే ఆ రకంగా చంపేస్తాం, మర్యాదగా మొత్తం రిజిస్టర్ చేయమన్నామంట. మొత్తం రిజిస్టర్ చేశామంట. చూడండి కట్టుకది ఎంత అద్భుతంగా ఉందో. ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికేదట్టు ఉండాలా, అట్లా లేదు. చక్కగా పాత రైలాగులు తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిర దిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో చిన్న పత్రికలు రాశాయి, ఏదో రేటింగ్ కోసం రాశాయంటే, లేదా రేటింగ్ కోసం ఛానల్స్లో ఏదో గప్పండి గ్యాస్ కొట్టేటటువంటి వారు చూపిస్తున్నారంటే మనం నమ్మొచ్చు. కానీ చివరికి ఎల్లో మీడియాలో చాలా నెంబర్ 1 అని చెప్పుకునేటువంటి పత్రిక. అఫ్కోర్స్ దీనిలో అన్ని కట్టుకథలకు ఈ మధ్యన మరీ తెగించేశారు, అడ్డగోలుగా రాసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి, వారి సతీమణిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మధ్య నేను చూసా ఒక పత్రిక, అది కూడా వారికి సంబంధించిన పత్రికే. దానిలో ఒక మాట రాశారు, నేనే అనుకుంటా దాన్ని ఏమంటారో, ఉలుకు పలుకునా, తొలి పలుకనా, మలి పలుక, ఏదో పలుకు. ఆ పలుకులు పెద్ద వ్యాసం రాశారు. దానిలో సారాంశం ఏంటి తెలుసా? ఒక కోణంలో, అయ్యా చంద్రబాబు నువ్వు ముసోడు అయిపోతున్నావు, మళ్ళీ నెక్స్ట్కి పనికొస్తావో పనికిరావో, మీ అబ్బాయి ఏమో బుస్సు, నీ నీళ్ళలో అతను పెరగలేకపోతున్నాడు, అతనికి శక్తి లేదు, ఇంకా ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతను శక్తిమంతుడు అవుతున్నాడు రోజు రోజుకి, ఆయనకేమో బీజేపీ అధికారం ఇచ్చేటట్టుగా ఉంది, మీ అబ్బాయి పెరగాలంటే పెరగలేడు బుస్సు, అతను దగ్గర సరుకు లేదు, పనికిరాడు, నీ నేను అసలు పెరగలేకపోతున్నాడు, నువ్వు చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఇరికించి పారేసేయి, లోపల దోసేయి, తప్పుడు కేసులు పెట్టేయి అని రాశారో రాయించుకున్నాడో నాకు తెలియదు. ఆ పద్ధతిగా ఉంది ఇది. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు రాంచి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది. 11 సీట్లుగామయ్యి ఎందుకు అంత కంగారు మా మీద అంటే, ఇదే నేను రాశారే ఆ పలుక బుల్క, ఆ రకంగా భయపడిపోతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రరూపం పెరిగిపోతుందో, 40% నుంచి 45, 46, 47, 50, 51, 52 అయిపోతుందో, 6 నెలలకే వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా ముందు ఏం జరుగుతుందో, మా అబ్బాయికి ఏం ప్రమాదం వస్తుందో, మా లోకేష్ పెరగలేకపోతున్నాడు కాబట్టి చిత్త కొట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని అనేటువంటి కక్షతో
ఇలాంటి క్యారెక్టర్లను తీసుకొస్తున్నారు. ఏమండి నేను అడుగుతా, ఆ సింగ్ని అంత బెదిరిస్తే ఆ సబ్ రిజిస్టార్ని అసలు మా టైంలో దాడులు ఎందుకు జరుగుతాయి? మా టైంలోనే కదా దాడులు జరిగింది, 2023లోనే కదా దాడులు జరిగింది. అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజునే కదా పారిపోయింది. ఇవాళ దొరికాడు. మళ్ళా మొదలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు, సోదరు రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పు, ఆయన భార్య పేరు చెప్పు, ఒక లెటర్ రాయి. వాట్ ఈస్ దిస్ డ్రామా? ఇదంతా లోకేష్ గారు ఆడిస్తున్న డ్రామాగా. మరి దాన్ని రెడ్ బుక్ అంటారు, మరి ఏ బుక్ అంటారో నాకు తెలియదు. ఏమిటి అన్యాయం అంటున్నా. ఈ రకంగా మళ్ళీ చీమకుర్తి శ్రీకాంత్ ఆయన వచ్చి మొట్టమొదటి ఏమన్నాడు, మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూలో, అసలు ఆ సింగే నాకు 45 లక్షలు ఇవ్వాలి, సింకు నాకు వేరే వ్యవహారాలు ఉన్నాయన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో ఆయన మాట మార్చేస్తున్నాడు. బుర్రదల్లి గారికి అతను ఏదో తొడపాసం పెట్టినట్టున్నారు. నువ్వు కూడా చెప్పబోయా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పేటటువంటి కార్యక్రమం. మీరు ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారో, అవినీతి కేసులో కానీ మరొక కుట్ర కేసులో కానీ వారందరికీ తొడపాశాలు పెట్టో, వారందరినీ వశపరుచుకునో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పమనో, లేక జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పమనో, లేక వారి సతీమణి గారి పేర్లు చెప్పమనో చెప్పి కుట్రపూరితంగా మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి అర్థం కాదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి వ్యవహారంలోనూ 7 మాసాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది తప్ప మరొకటి కాదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ ధర్మసింగ్కి కానీ లేదు ఈ చీమకుర్తి శ్రీకాంత్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేకపోయినా మీరు కథలు చాలామంది ఆస్తులు రాసేసుకున్నారంట. 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు రాసేసుకున్నారంట. మరి రాసేసుకుంటే ఎవరు రారే? ఒక సెంటు పోతేనే ఊరుకోమే మనం. మన ఇంటి పక్కన ఏమైనా సెంటు ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటాం, కోర్టుకు వెళ్తాం, గందరగోళం చేస్తాం. ఇన్ని 1000 కోట్లు కాజేసుకుంటే, ఇంత 1000 కోట్లు మేము దోచేసుకుంటే, శ్రీకాంత్ని అడ్డం పెట్టుకొని ఈ సబ్ రిజిస్టార్ని అడ్డం పెట్టుకుని మేము దోచేసుకుంటే ఎవరు బయటికి రారే? వీళ్ళే వస్తున్నారే, ఆ 2 పత్రికలు, ఆ లోకేష్, ఆ చంద్రబాబు, వీళ్ళే వస్తున్నారే. అంటే టోటల్గా బురద జల్లేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క కథ, సీరియల్స్ వస్తున్నాయి. ఆ మధ్యనేమో ఆ నటి కథ, ఆ మధ్యనేమో అక్కడేదో తగలేశారు కాగితాల కథ, దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇట్లా కథలు తెలియగొడుతానబ్బా. ఒకసారి ఒక చక్కని కథ చెబితే అరే భలే ఉందిరా అని అంటారు. ఇంకోసారి ఇంకొక అద్భుతమైన కథ చెబితే అరే రే ఇది కూడా బాగుందంటారు. 1 2 3 4 సార్లు మీరు కథలు చెబుతుంటే ఛీ మీ కథలు దాగలయ్యా, అంత ఉక్రోషంతో చేస్తున్నారేమయ్యా అనే మాట మాట్లాడరు. ఆ దశకు మీరు చేరుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం? మీకు బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్నాయి. 164 ఎప్పుడు రాలే, 175లో 164 ఉన్నా కూడా ఎందుకు మీకు భయం అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, ఆయన ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు మీరు. ఇవన్నీ మీకు శాపాలు అవుతాయనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే ఒకటైతే అర్థం కాదు, రెండైతే అర్థం కాదు. రోజు కుట్రల మీద కుతంత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు వరుసగా మీరు నిర్ణయించుకొని చేస్తూ ఉంటే లోకేష్ గారు ఎవరు నమ్మరు. నమ్మకపోగా మీరంటే ఏషభావం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ భారతమ్మ గారి మీద గురించి రాస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, రోజులు ఎప్పుడు ఇలా ఉండవు. ఇంట్లో ఆడివారి మీద అవేమి రాజకీయాల్లోకి ఏమి రాదు, రాజకీయ ఉపన్యాసాలు ఏం చెప్పదు. ఏదో సాక్షి పత్రికలు కాస్త నడుపుకునే కార్యక్రమం, లేకపోతే ఆయనకు సహాయంగా ఉండే కార్యక్రమం చేసుకునేటువంటి ఒక మహిళను మీరు ఇలాంటి వ్యక్తిత్వ హననాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఒక ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటుందనుకోకండి. కాలం మారుతుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 52 సంవత్సరాలే, చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది. అప్ అండ్ డౌన్ సహజం. మేమంటే ముసలం అయిపోయాం, అన్నీ మెరిసిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు శక్తివంతుడు. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఉన్న శక్తివంతుడు. మళ్ళా మా చేతిలోకి పగ్గాలు వస్తాయి.
ఈ ప్రెసిడెన్స్ ఏర్పాటు చేస్తే ధర్మంగా ఉంటుందా? అప్పుడు కూడా మమ్మల్ని చేయమని అని మీరు అనేది. అఫ్కోర్స్ మేము చేయమనుకోండి, కక్షాదింపు చర్యల గురించి పక్కన పెడతాం. కానీ మీరు అనేది అంటే మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా ఇలాంటి వ్యక్తిత్వ హననాలు చేయండి అని మార్గం చూపుతున్నారా? ఆలోచించుకోండి. ఎవరు? తండ్రి కొడుకులు ఇద్దరు ఆలోచించుకోండి. తండ్రి కొడుకులతో పాటు వారికి ఉన్న ఎల్లో మీడియా కూడా ఫ్రంట్ పేజీలో వేసి ఆనందం పొందే మీరు కూడా కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా చెబుతూ, ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసి ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తే చూస్తూ ఊరుకుంటామని కూడా అనుకోకండి. మాది ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ పార్టీ. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీ. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మేము చూస్తూ ఊరుకుంటామని కూడా దయచేసి అనుకోకండి. మీరు రాశారు మొన్నటిదాకా ఈనాడులో. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు. అదేంటి సికి ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి కాజేశాడు, డ్యామ్ డూమ్ అన్నారు. ఢిల్లీ కోర్టులో వేస్తే నోటీసులు ఇచ్చారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సిగ్గి మీద అంత గొప్పగా చెప్పారు కదా, మరి ఆదాని మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తారంటే ఆదాని మీద ఏం చేసుకోండి. దానిలో రుజువులు లేవు. రుజువులుంటే ప్రూఫ్స్ దొరికితే తీసుకుంటాం. ఆదాని మీద తీసుకోవడానికి ప్రూఫ్స్ దొరకలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తట్టలు బురద తల్లడానికి మాత్రం ఈనాడుకి చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. 2 సపరేట్ చేసి ఎలా చూస్తారని అడుగుతా ఉన్నా. ఇలాంటి కట్టు కథలు మీరు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి కూడా మీకు ఈ దృష్టిలో పెడతా. ఈ ఫోటో చూసారా? ఆ టోపీ పెట్టుకున్నాను ఎవరు? కలెక్టర్, చిత్తూరు కలెక్టర్. ఈ పక్కన చేతులు కట్టుకున్న ఆయన పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ అనుకుంటున్నారా? కాదు, ఎస్పీ. ఆ మధ్యన ఉండి అటు ఇటు చూపిస్తున్నాడే ఆయన ఉన్న చీఫ్ సెక్రటరీ అనుకుంటున్నారా? ఆయన ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారి పిఎస్ దగ్గర పనిచేసే గుమస్తా. మరి మీ దుంపాలు లేగా ఆయన దగ్గర చేతులు కట్టు కూర్చున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. దిస్ ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కూటమి అడ్మినిస్ట్రేషన్ ఇది అనే విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను చేతులు కట్టుకుని కూర్చునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి అడ్మినిస్ట్రేషన్ నెట్టేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కిలారు రోసయ్య గారి మీద కేసు నడుస్తుంది పొన్నూరులో. ఇక నడవదు. ఆయన జనసేనలోకి వెళ్ళాడుగా. నడుస్తుందా? కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఎవరు? వైసీపీ కుట్ర చేస్తున్నారు. సరే, ఇప్పుడు చాలా కన్వీనియంట్గా చెప్పుకుంటారు. మన పార్టీ నుంచి, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెబుతాడు. కానీ మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడే తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని చెప్తాడు. వెళ్ళంగానే దేవుడి ముందు అంటే అట్లా చెప్పకపోతే అవతల మార్కులు పడవు. ఇది ఉన్న పరిస్థితి. ఏమన్నాడు? ఆయన కూడా మా కుట్ర అన్నాడా? అవును, ఈ మధ్యన ఏదో ఒక మంత్రి గారు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నాడని అదేదో పత్రిక, ఆ పత్రిక ఏది ఏంటండి? ఆ పత్రిక ఎవరు మాట్లాడలా. ఆ పత్రికలో రాశారు. ఆ పత్రికలో రాస్తే ఆ పత్రిక చంద్రబాబు సంకలో ఉండే పత్రిక. ఆ పత్రిక రాస్తే మా కుట్ర ఏంటయ్యా బాబు? కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలి, ఆరోపణ చేసినా నమ్మేదట్టు ఉండాలి. ఆ పత్రికలో రాసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు, అంబటరాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ కుట్ర అంటారేంటి? నాకు అర్థం కాల. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2 సంఖ్యలో 2 పత్రికలు ఉంటాయి. ఒక సంఖ్యలో పత్రిక రాస్తే మేమేం చేయాలి దానికి? అది ఒకటి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకో విషయం కూడా ఇక్కడ మీతో ప్రస్తావన చేయాలి. గేమ్ చేంజర్ సినిమా బాగుందా? రిలీజ్ కాలేదు ఇంకా. కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది.
గోదావరి జిల్లాల్లో చాలా అద్భుతంగా జరిగింది, బాగా జరిగింది. వేమగిరి అనుకుంటాను, తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది. చాలా అత్యధిక జనాభా వచ్చారు. ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం, చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం. దిల్ రాజు దానికి నిర్మాత, దాంతోపాటు శంకర్ టాప్ హీరో, టాప్ డైరెక్టర్. చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నన పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్. ఏ బ్యూటిఫుల్ మూవీ అవుతుందని అనుకుంటున్నారు. చాలా హై బడ్జెట్ పిక్చర్. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట, ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, ముగిసింది, వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. ఇక్కడ మాట చెప్పాలి. అదేంటి సినిమా, మన పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సిడెంట్. నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత? 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు, 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు, చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి, రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని అడుగుతాను. పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారి ఫేవరెట్ అంట. ఆయన పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు. చిరంజీవి గారి కొడుకు చరణ్ పెట్టుకున్నాడు, ఈయన చరణ్ పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి, వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి. పేద కుటుంబాలు ఇవ్వండి. ఇవాళ ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించి రేవతికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారో, ఈ 2 కుటుంబాలకి 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు. పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇక్కడ అర్థమైంది. థియేటర్ ప్రిమిసెస్లో జరిగిందా, అవుట్ జరిగిందా కాదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి
పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే, ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు, ప్రాణాలు. అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. మీ అభిమానులే, మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ, తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా, రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేయలేదు కాబట్టి చనిపోయారంటావా? ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. అదే సామెతన్నారా శర్మ గారు, చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీకి కూర్చారు తీసుకొచ్చి. ఈ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. అయ్యా బాబు, పద్యానికి వైసీపీ, కరెంట్ ఛార్జీలు వైసీపీ, అమ్మఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి మాట్లాడేది. 7 మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి, ఇంకా ఇదే పాట పాడటానికి మీకేమి షై అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. వాస్తవాలు గమనించండి. నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్. పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే, గేమ్ చేంజర్ దగ్గర యాక్సిడెంటే. ఇక్కడ ఒక ప్రాణం, అక్కడ ఒక ప్రాణం, ఇక్కడ 2 ప్రాణాలు. అక్కడ 2 కోట్లు ఇప్పించారు, ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 2 కోట్లు చొప్పున, ఇద్దరికి ఆ కుటుంబ సభ్యులకి, పేదవారికి 4 కోట్లు ఇప్పించేదాకా మేము సహించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. లేకపోతే మీరే దెబ్బతింటారు. మీ మాటలు మీరే ఆచరించలేదన్నారు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి. అది వేరు, అదేమో సినిమాల దగ్గర జరిగింది కదండి, ఇదేమో ఏడీబీ రోడ్ దగ్గర జరిగిందండి. ఇది ఎగ్గొట్టేద్దాం. అక్కడ ప్రాణాలు కాదు, ఇక్కడ ఈ ప్రాణాలు కాదు, అక్కడే ప్రాణాలు. దీనన్నిటికీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసింది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో, అభిమానుల కోసం బాగా కృషి చేసే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడేదో తేలిపోవాలా. 2 కోట్లు ఇవ్వకపోతే అన్యాయం, ఇస్తే శభాష్, మెచ్చుకుంటా. నేను కూడా శభాష్ అని చెప్తా. నిర్మాతలకి, చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి భలే చేశారు, తెలంగాణతో ఈక్వల్గా చేశారు, శభాష్ అని చెప్తా. ఓకే, హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టుకి వెళ్ళిన దాని మీద నేనేం వాదించలేదు, మీ అందరికీ తెలుసు. నేను ఐ హ్యావ్ గివెన్ 5 కంప్లైంట్స్ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ ఆన్ November 19th. పోలీసులు కేసు రిజిస్టర్ చేయాల. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చాను 25వ తారీఖున, సేమ్ రిప్రజెంటేషన్. ఈవెన్ దెన్ రిజిస్టర్ చేయాల. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, రిట్ ఆఫ్ మ్యాండమస్. ఎవరైతే తమ డ్యూటీని నిర్వర్తించలేదో వారి మీద యాక్షన్ తీసుకోమని. అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవాలా? ఎప్పుడైతే రిట్ పిటిషన్ 3వ తారీఖున నెంబర్ అయ్యి 6వ తారీఖుకి బెంచ్కి వస్తుంది, 3rd కోర్టుకని అనౌన్స్ అవ్వగానే అప్పుడు పోలీసు వారికి చట్టం గుర్తొచ్చింది. అప్పుడు పోలీసు వారికి పని చేయాలని అప్పుడు కలిగింది. అప్పుడు దాకా పని చేయాల. 19వ తారీఖు నుంచి మొన్న 3వ తారీఖు వరకు పని చేయలే. ఎన్ని రోజులు అక్కడ 19, November 19, 1 నెల ఇప్పుడు దాకా పని చేయలే. సుమారుగా 60 కాదు 50 రోజులు పైచీలకు వారికి చట్టం గుర్తురాల. ఎప్పుడైతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశానో అప్పుడు కదలికి వచ్చింది. ఏమంటే పోలీసు వారు ఫోన్ చేశారు, అయ్యా మీ రిట్ పిటిషన్లో పెట్టిన 5 కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. శభాష్, మంచిదే అని చెప్పారు. 4 రిజిస్టర్ చేశారు, 1 రిజిస్టర్ చేయలే. అది కూడా మీకు చెప్పాలి. అంటే కొన్ని పరిధులు దాటి నేను మాట్లాడలేను, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి.
వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ మీకు చూపిస్తా. 5 ఎఫ్ఐఆర్లు నాకు పంపించారు నా వాట్సాప్లో. దే సెండ్ ది ఎఫ్ఐఆర్స్. దీనిలో చిత్రం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్లో పేరు చెప్పలా. ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్లో అన్నోన్ అని రాశారు, అన్నోన్ పర్సన్ అని రాశారు. ఒకటేమో వెంగళరావు ఫ్రమ్ ఘర్షణ టీవీ, ఒకటేమో అన్నోన్ ఎక్యూజ్డ్. ఎక్యూజ్డ్ ఎవరు తెలియదు అంట వాళ్ళకి. నేను ఇచ్చే కంప్లైంట్లో క్లియర్గా మీరు తెలుసుకోవాలి, క్లియర్గా నేను ఇచ్చా. అయ్యా ఈ అయ్యన్న పాత్రుడు ఆయన ఈ ట్వీట్ చేశాడు నా మీద అసభ్యంగా అని నేను ఇచ్చా. అక్కడ అన్నోన్ పర్సన్ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేయడానికి వాళ్ళకి మనస్కరించరా. దిస్ ఈజ్ ద ట్వీట్, ఫోటో సహా ఉంది అయ్యన్న పాత్రుడు. ఇది కూడా ఇచ్చాడు పోలీసు వారికి. ఇది రిజిస్టర్ చేసిన కంప్లైంట్లో కాగితమే నా వాళ్ళు పంపించింది. పైన అయ్యన్న పాత్రుడు ఉంది కదా, కింద ట్వీట్ చేశాడు, చూశారు కదా. ఇక్కడ అంటే అన్నోన్ పర్సన్ అంట. అయ్యన్న పాత్రుడు గారిని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. అన్నోన్ పర్సన్ ఇచ్చారు అంటే అమ్మో అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేస్తే ఏమైపోద్దో మా ఉద్యోగాలు అని భయపడుతున్నారు పోలీసు వారు. ఒకటి. రెండోది, ఇంకో కంప్లైంట్ అది రిజిస్టర్ చేయలే. దాన్ని కూడా రేపు 4 వారాల తర్వాత కోర్టు వారు నాకు టైం ఇస్తారు. ఆ రోజున ఐ విల్ సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్. దాన్ని కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నా. ఇది చూడండి, నారా లోకేష్ ఈయన పోస్ట్ చేశాడు. ఈయన మీద కంప్లైంట్ ఇచ్చా, అది కాము ఊరుకున్నారు. అమ్మో నారా లోకేష్ మీద కేసు బుక్ చేయటమా, ఆయన తప్పు చేసినా ఆయన మీద కేసు బుక్ చేయడానికి లేదు, ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయన మీద చట్టం వర్తించదు అని అనుకుంటున్నారు పాపం పోలీసు వారు. వర్తించే విధంగా చేస్తాం. చట్టం ముందు నారా లోకేష్ అయినా, చట్టం ముందు నారా చంద్రబాబునైనా, చట్టం ముందు అయ్యన్న పాత్రుడైనా ఒక్కటే అని నిరూపించేంత వరకు ఈ న్యాయ పోరాటం జరుగుతుందని కూడా చెప్పదలుచుకున్నా. ఈ న్యాయ పోరాటంలో నేనే కోర్టు వారి దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన భాషలో నేను ఆర్గ్యూ చేసి కోర్టు వారి ద్వారా న్యాయం పొందే ప్రయత్నం చేస్తాను. కోర్టు వారు డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి కోర్టు వారి ముందు హాజరై నా ఆర్గ్యుమెంటుని, నా ఆవేదనని వ్యక్తం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.